హలో ఎవ్రీవన్, మా పిల్లలు గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నారండి. ఆ పార్టీకి మేమంతా కలిపి నాన్ వెజ్ వెజ్ కర్రీస్ అయితే చేసాము. ఆ వంటలు చేసినప్పుడు అయితే వీడియో చేయలేదండి, చేయడానికి టైం సరిపోదు. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఆ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి త్వరగా ఇన్ టైంలో భోజనం పెట్టాలి కదా, అందుకని షూట్ చేస్తూ ఉంటే లేట్ అయిపోతుందని మేమైతే వంటలు షూట్ చేయలేదండి. కానీ నాన్ వెజ్ వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అయితే చేయటం అయితే జరిగింది. కానీ ఆ టైంలో మాత్రం నాన్ వెజ్ కన్నా వెజ్ అయితే చాలా బాగుందని చెప్పి అందరూ అన్నారండి. వెజ్ అంటే ఏంటంటే పన్నీర్ కర్రీ అనమాట. పన్నీర్ కర్రీ ఎక్సలెంట్గా బాగా కుదిరిందని చెప్పి అందరూ చాలా ఇష్టంగా తిన్నారండి. మా ఇంట్లో అయితే నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టంగా తింటారు, కానీ నాన్ వెజ్ కన్నా ఆ రోజు వెజ్ బాగా తిన్నారు. పన్నీర్ కర్రీ బాగా తిన్నారు. పన్నీర్ కర్రీ చాలా బాగా ఎక్సలెంట్గా అందరికీ బాగా నచ్చింది అనమాట. అంత మంచి బాగా కుదిరిన పన్నీర్ కర్రీ రెసిపీ ఎలా చేస్తారు, ఏమేస్తే అంత మంచి టేస్ట్ వచ్చింది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాదండి, నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీద బాండీ పెట్టుకుని బాండీలో కాస్త ఆయిల్ పోసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు సన్నగా కర్లేదండి 4 ఉల్లిపాయని 4 ముక్కల్లాగా కోసుకుని, టమాటాలు కూడా 4 ముక్కల్లాగా కోసుకుని, వాటిని కొత్తిమీర పచ్చిమిరకాయలు వేసుకుని కాస్తంత సాల్ట్ వేసుకుని కాసినన్ని జీడిపప్పులు కాసినన్ని బాదం పప్పులు కిస్మిస్ వేసుకుని సిమ్లో పెట్టుకుని త్వరగా ఏగనిచ్చుకోవాలండి. ఇంకో పక్క మనం పన్నీరు స్లైసెస్గా కట్ చేసుకుందామండి. మనకి కావలసిన సైజు మనం కట్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు చిన్న సైజు అయితే బాగుంటుందండి, ఎందుకంటే ఉప్పు కారం అనేది మొక్కకి పడుతుంది. కూరలో ఉడికినప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. మొక్క లోపలికి వెళ్ళాలంటే చిన్న ముక్కలు అయితేనే బాగుంటుందండి. నేనైతే ఈ విధమైన స్లైసెస్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిలో ఉప్పు కారం పసుపు వేసుకున్నామంటే కనుక ఆయిల్లో కాస్త అలా ఏగింది అంటే మాత్రం టేస్ట్ అనేది బాగుంటుందండి. పన్నీర్ ముక్కలు లోపలికి ఉప్పు కారం వెళ్ళి చాలా చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇదేనండి సీక్రెట్. ఇది కూడా ఒక సీక్రెట్ అండి, ఇంకా చూపిస్తాను, మిగతా సీక్రెట్స్ కూడా చూపిస్తాను. ఇవి చూసారా, ఇలా పసుపు వేసుకుని కలర్ఫుల్గా బాగున్నాయి కదండి. ఈ విధంగా ఏగటం వల్ల చక్కగా మనకి బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. ఇవి పక్కన వేపుకున్నాం కదా, సిమ్లో ఉడికిపోయినాయి అండి, వేగిపోయినాయి. ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకుని మెత్తగా గ్రేవీ అయిపోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగున్నాయో కదా. ఇవి లోపలికి మొక్క లోపలికి వెళ్ళి భలే ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు వేగిన బాండీ ఉంది కదా, అదే బాండీలో కాస్త ఆయిల్ పోసుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని కాస్త దోరగా ఏగనిద్దాం. మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని కూడా వేసుకుందామండి. ఇది దోరగా వేగిన తర్వాత ఈ విధంగా వండుకుంటే మాత్రం చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి. పన్నీర్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. మీరు ఏ స్టైల్లో వండుతారో కూడా కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఉప్పు వేసుకున్నానండి, కారం కూడా వేసుకున్నాను. కారం కాస్తంత ధనియాల పొడి వేసుకుంటానండి. కసోటి మెంతు కూడా వేసుకుంటానమాట. కసోటి మెంతు వేసుకున్నామంటే ఏ కర్రీ అయినా కూడా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. కసోటి మెంతు నేను 2 టైమ్స్ వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం వేసుకుని దించే ముందు కొంచెం వేసుకుంటాను. ఇలా వేసుకుని కాస్త తిప్పుకుందామండి. అలా తిప్పుకుంటే కొంచెం గ్రేవీ కాస్త ఆయిల్లో కలిసి ఏగుతుందన్నమాట. ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ పన్నీర్ పీల్స్ కూడా వేసుకుందామండి. వేసుకుని అలా తిప్పుకుందాం కాసేపు. ఇప్పుడు కొత్తిమీర మనం అనుకున్నాం కదండి కసోటి మెంతి మళ్ళీ వేసుకుంటానని, అది కూడా వేసుకుందాం. అది కూడా వేసుకుని బటర్ కూడా వేసుకోవాలండి. ఇదేనండి వీటి సీక్రెట్. ఈ విధంగా కనుక చేసుకున్నారంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా మేళల్లో ట్రై చేయండి. మేమైతే మా బిర్యానీ చేసుకున్నామండి. బిర్యానీ కర్రీలో వేసుకుంటానమాట. మీరు ఏ విధంగా తింటారు అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. పన్నీరు కర్రీ బిర్యానీలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి బాగుంటుంది, రాగి రొట్టి ఇవన్నిటిలో కూడా చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా బాగుంటుందిలేండి, అన్నంలో కూడా తినచ్చు. ఏ విధంగా అయినా కూడా చాలా చాలా ఈ స్టైల్లో చేయండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను. మామ్స్ స్పెషల్ వీడియోస్ ఫాలో చేయండి.